ఒరే రేపు పొద్దుంచి స్కూల్కి వెళ్ళాలేంట్రా బాబా. స్కూల్ అంటేనే బాధ వచ్చేస్తుంది నాకు. అవునరా, నాకు కూడా చాలా బాధ వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు సంక్రాంతి హాలిడేస్ అని ఒక 4 డేస్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వెంటనే స్కూల్కి వెళ్ళాలంటే చాలా బాధ వచ్చేస్తుందిరా. ఫ్రెండ్స్తో ఆడుకుంటా ఉండదు, ఏముండదు. స్కూల్ నుంచి రాగానే చదువుకోవాలి, రాసుకోవాలి. అవునరా, స్కూల్కి వెళ్ళాలి తప్పదు. కానీ స్కూల్ మానేయడానికి ఏదన్నా ఒకటి ఆలోచించాలిరా. అవునరా బాబు, ఒకటి ఆలోచిద్దామా? మీ ఇల్లు ఏమో వేరే కాలనీ, మా ఇల్లు వేరే కాలనీ, ఈడిది ఇంకో కాలనీ కదా. మనం చేసే నాటకాలన్నీ ఎవరికి తెలియదులే. బొజ్జ నొప్పి వచ్చేస్తుంది అని పొద్దున్నే ఏడుతా బొజ్జుందాం. పండక్కి అయ్యి ఇయ్యి తినేసి వీళ్ళకి కడుపు నొప్పి వస్తుందిలే అని చెప్పేసి మన పేరెంట్స్ అప్పుడు స్కూల్కి వద్దంటారా. ఒక 2 డేస్ డుమ్మా కొట్టేద్దాం, ఏమైంది? ఒరే సూపర్ ఉందిరా నీ ఐడియా. నిజమేరా బాబు, ఇలా చేస్తే ఒక 2 డేస్ అన్నా మళ్ళీ హాయిగా ఉండొచ్చు ఇంటికాడ. ఇప్పుడు హాయిగానే ఉంటది, కానీ ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ డాక్టర్ మనకి ఏ భజనొప్పి లేదు అన్నారనుకోండి, అప్పుడు ఉంటది మనకు సినిమా, తెలుసా? అదేముండదురా. ఈ పండగ పనులు అంటే వాళ్ళు బిజీ అయిపోయారు కదా, ఒక 2 డేస్ రెస్ట్ తీసుకుంటారులే. ఆ తర్వాత భజనొప్పి తగ్గిపోయిందని మనమే స్కూల్కి వెళ్ళిపోవచ్చు. అవునరా, ఇదే ఐడియా మనం అందరం ఫాలో అయిపోదాం. వీడికి అన్నిటికి భయం అంతే. ఒరే ఏంట్రా మీరందరూ ఇక్కడే ఉన్నారు, ఏం ఆలోచించేస్తున్నారు ఏంటి మమ్మల్ని వదిలేసి? అయ్య బాబాయ్, ఈడొచ్చాడేంట్రా బాబు. ఈడు తర్వాత ఒక్కొక్కరు అందరూ జాయిన్ అయిపోతారు. సరే సరే, నేను మాట్లాడతానులే, సైలెంట్గా ఉండండి. ఏమీ లేదురా, హాలిడేస్ అయిపోయినాయి కదా, ఇంక రేపు నుంచి స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకే ఎక్కువసేపు కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి హోంవర్క్లు అయినాయా లేదా ఏంటి, ఎలాగ చేశారు, వాట్సాప్కి వెయ్యండి అని మాట్లాడుకుంటున్నాం రా. సరే సరే, మీ ఇష్టం. కానీ ఒరే ఒక గుడ్ న్యూస్ రా, రేపు వద్దని నేను స్కూల్కి అయితే వెళ్ళడం లేదు. ఏంట్రా మన కడుపు నొప్పి ప్లాన్ కానీ ఈడుకా ఈనేసాడా ఏంటి? ఏరా, ఎందుకు స్కూల్కి రావు? ఏమీ లేదురా, మా ఇంటికి చుట్టాలు వచ్చారు కదా, ఆ చుట్టాలందరూ ఇంకా 2 డేస్ ఉంటాము. 2 డేస్ అయిపోయాక మేము వెళ్ళిపోతాం కదా, ఈ 2 డేస్ లీవ్ తీసుకో, అందరం ఇంటికాడే ఉందామంటున్నారా. అందుకే నేను అయితే స్కూల్కి వెళ్ళడం లేదురా. సరేరా, కానీ హోంవర్క్లు అన్నీ చేసేసావా? నువ్వు చేసేసి ఉంటే నీ హోంవర్క్స్ అన్నీ మా వాట్సాప్ అయ్యరా. చాలే, హాలిడేస్లో ఆడుకుంటాకే టైం సరిపోవట్లేదంటే మళ్ళీ హోంవర్క్లు ఏంట్రా హోంవర్క్లు అంటున్నారు? మీరెవరు హోంవర్క్లు చేయలేదా ఏంటి? నేనైతే అన్నీ ఫినిష్ చేసేసానురా. వచ్చాడమ్మా చదువుపిచ్చోడు, బ్యాగ్ కూడా వేసుకునే తిరుగుతున్నాడు. అమ్మ బాబోయ్. అవునవునరా, మేము ఇంకా హోంవర్క్ చేయలేదు. అయినా నీలాగే 24 అవర్స్ బ్యాగ్ పట్టుకుని తిరుగుతాం. హోంవర్క్ చేసే అంత పేషెన్స్ మాకు లేవురా. అందుకే అలా చెయ్యికే క్లాస్లో మీరు లాస్ట్ వస్తారు, నేను ఫస్ట్ వస్తున్నాను, తెలుసా? ఒరే నాకు డౌట్ రా, ఎప్పుడైనా సరే ఒక్కసారన్నా నువ్వు ఆడుకున్నావేరా? చిన్నప్పుడు ఆడుకునే లైఫే మానేసుకుని ఎప్పుడు చదువుకుంటాం అంటానే ఉంటావు. పెద్ద అయ్యాక ఎలాగో చదువుకుంటాం, జాబులు అలా ఎలాగైనా సరిపోద్రా. ఇప్పుడే ఎంజాయ్ చెయ్యాలరా. అసలు మా మాట వినవేంట్రా? ఒరే పిచ్చోడా, ఇప్పుడు చదువుకుంటేనే ఆ తర్వాత మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చురా. చాలే, ఏం ఎంజాయ్ చేస్తావు? అప్పుడంతా కుటుంబం పోషించడము, ఇంట్లో పనులు ఇవే సరిపోతాయి. చూడలేదు ఏంటి మన పేరెంట్స్ని? ఒరే మీ ఇష్టం రా, మీరు ఎలాగైనా ఏడండి, నాకైతే సంబంధం లేదు. నేనైతే హోంవర్క్లు అన్నీ రాసేసాను. రేపు మార్నింగ్ నేను స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్ళరా బాబు, ఈ చదువుపిచ్చోడితోటి మనం మాట్లాడలేం బాబోయ్. అయినా కానరా, ఎంత చదువుపిచ్చోడేట్రా, అసలు మనం ఎప్పుడూ చూడలేదు. ఆడు చదువుపిచ్చోడు కాదురా, మనం చదవక ఆడు అలాగ అనిపిస్తున్నాడు అంతే. ఒక్కసారి బుక్కులు తీసామనుకో, మనం కూడా అలాగే చదువుకుంటానే ఉంటాం, తెలుసా? ఒరే ఎందుకురా, కలలో కూడా జరగలేని దాన్ని అంతలా ఊహించేసుకుంటారు. ఈడు కరెక్ట్ చెప్పాడురా. చాలే కానీ లేకండి, ఇంకా మన పేరెంట్స్ మన కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు. మనం వెళ్ళలేదనుకో, ఇప్పుడు వరకు ఏం చేస్తున్నామో అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. కానీ బీచ్ చాలా బాగుందిరా, ఒకసారి స్నానం చేసి వెళ్దాం ఏంటి? వద్దొద్దురా, మన ఫ్రెండ్ చెప్పునుగా నుంచి ఆ బీచ్లో స్నానం చెయ్యాలంటే మహా చెడ్డ సిరాకు వచ్చేస్తుందిరా. సరేలే కానీ బాయ్, నేను ఇంటికి వెళ్తాను. అవునరా, బాయ్. మా రిలేషన్స్ అందరూ మా ఇంటికి వచ్చారన్నాను కదా, వాళ్ళందరూ నా కోసం వెయిటింగ్ చేస్తారా. చాలే కానీ వెళ్తే వెళ్ళు, నీ కోసం వెయిటింగ్ చేస్తున్నానని చెప్పేసి అంత సుత్తక్కర్లొద్దు. నువ్వే స్కూల్కి వెళ్ళని ఏడ్చుంటావు, చుట్టాలందరూ ఉన్నారని. అందు మీ పేరెంట్స్ వద్దని ఉంటారు అంతే. దాన్ని ఇలా కవర్ చేసేస్తున్నావు, నీ గురించి మాకు తెలియదేట్లేరా. ఒరే మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ రా, మన గురించి మనకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు.
సరేలే కానీ లెగండి లెగండి ఇంకెళ్దాం. బాయ్ బాయ్.